ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. రేపు ఉదయం ఉదయ్ కృష్ణను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని డాక్టర్స్ ఉదయ్ కృష్ణ చెప్పినట్టుగా తెలుస్తోంది. మానసికంగా ఒత్తిడికి గురైనట్టుగా డాక్టర్స్ కి చెప్పాడు ఉదయ్. సూసైడ్ నోట్ ప్రస్తావన తెస్తే తనకేం గుర్తులేదని ఉదయ్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. రాసి ఉండొచ్చు, రాయకపోయి ఉండొచ్చు అని కూడా ఉదయ్ అంటున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణపై నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తోటి మహిళా ట్రైనీని అతను వేధించినట్టు, కొట్టినట్టు కూడా కేసు పెట్టారు. ఆ ఘటన తరువాత అతన్ని ఎన్పీఏ నుండి సస్పెండ్ చేశారు అధికారులు. మొన్నటి ఈ ఘటన తరువాత ఎస్ఆర్ నగర్ లోని ఒక స్నేహితుడి ఇంటికి వచ్చిన ఉదయ్ని అపస్మారక స్థితిలో ఉండగా ఆసుపత్రికి తరలించారు కుటుంబీకులు. పక్కనే శానిటైజర్ బాటిల్ పడి ఉండడంతో ఆత్మహత్యయత్నం చేసినట్టు భావించారు. అయితే ట్రీట్మెంట్ చేసిన వైద్యులు ఆల్కహాల్ ఓవర్ డోస్ తప్ప ఎలాంటి పాయిజన్ బాడీలో లేదని తేల్చారు. సూసైడ్ నోట్ ప్రస్తావన తెచ్చినప్పుడు తనకేం గుర్తు లేదని ఉదయ్ కృష్ణ చెప్పడం ఈ వ్యవహారంలో బిగ్గెస్ట్ ట్విస్ట్. దానిపై ఉదయ్ కృష్ణ ఏమన్నారో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడైతే స్టేబుల్గా ఉన్నారండి. వైటల్స్, పారామీటర్స్ అన్నీ కూడా స్టేబుల్గానే ఉన్నాయి. పూర్తిగా స్పృహలో ఉన్నారు. మనం అడిగేదానికి కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇలానే బాగుంటే కనుక మేము రేపు ఉదయం ఆయన డిశ్చార్జ్ చేసే ఆలోచనలో ఉన్నామండి. నిన్న ఈవినింగ్కి ఆ డ్రౌజినెస్ తగ్గింది. ఇవాళ మార్నింగ్ కంప్లీట్ కాన్షియస్నెస్, అలర్ట్నెస్ అంతా ఉందండి. నిన్న అసలు ఆయన ఏ కండిషన్లో వచ్చారు? వచ్చిన తర్వాత ఈ స్టమక్ వాష్ ఇవన్నీ కూడా ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? వాళ్ళ కుటుంబ సభ్యులు మీకేం చెప్పారు? నిన్న ఉదయం ఆయన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుని వచ్చారండి. ఫ్రెండ్స్తో పాటు తీసుకుని వచ్చారు హాస్పిటల్కి. వచ్చే సమయానికి ఆయన అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పింది ఏంటంటే ఈయన మంచం మీద స్పృహలో లేకుండా పడుకొని ఉన్నారు. పక్కన శానిటైజర్ బాటిల్ పడి ఉంది. ఆయన ఏమన్నా డిస్ట్రెస్లో ఏమైనా తీసుకున్నారేమో అనుమానం వ్యక్తం చేసి మా దగ్గర తీసుకొచ్చారు. మేము అదే ఆలోచనతో ఆయనకి ఏమైనా కన్జ్యూమ్ చేశారేమో, అన్నోన్ సబ్స్టెన్స్ కన్జ్యూమ్ చేసిన ఆలోచనలో మేము కూడా ఏంటంటే స్టమక్ వాష్ ఇవ్వడం జరిగింది. ఆ స్టమక్ వాష్ కూడా చేశాక స్టమక్ వాష్ కంటెంట్స్ అన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి. దెర్ ఇస్ నో ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ ట్యాబ్లెట్స్ కానీ అట్లా ఏం లేదు. ఫుడ్ పార్టికల్స్ కూడా ఏం కనపడలేదు. బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ పంపించాము. ఆ రిపోర్ట్స్ కూడా వచ్చినవి. అవన్నీ కూడా నెగిటివ్ ఫర్ పాయిజన్ సబ్స్టెన్స్ కానీ డ్రగ్ అండి. ఓన్లీ ఆల్కహాల్ ఓవర్ డోస్ ఒకటే కనపడతా ఉంది బ్లడ్ శాంపుల్స్లో మనకి. ఉదయ్ కృష్ణారెడ్డితో మీరు మాట్లాడారండి. ఒక సూసైడ్ నోట్కి సంబంధించి సర్క్యులేట్ అవుతోంది. అతను అంటే నిన్న అంటే ఆయన సిచ్యువేషన్ కన్జ్యూమ్ చేసేటటువంటి టైంలో ఏమన్నా రాశారా? ఏమైనా డిస్కషన్ వచ్చిందా? మీరు అడిగారా? డాక్టర్ టు పేషెంట్ లాగా అడిగానండి. మీరేం సూసైడ్ అటెంప్ట్ చేశారని మేము అడిగాము. మెడికల్ టీం అంతా కూడా అడిగారు. ఆయనైతే కనుక సూసైడ్ అటెంప్ట్ చేస్తానని ఆయనైతే మనకేం చెప్పట్లేదు. డిస్ట్రెస్లో ఉన్నాను బాగా, దాని మీద మోతాదు మించి ఆల్కహాల్ తీసుకున్నాను అంటా ఉన్నారు. అది కూడా మిస్టేక్ అనేది బాధపడుతున్నారు అట్లా చేయడం కూడా. మరి ఏమన్నా ఆల్కహాల్ మత్తులో మీరు రాశారండి, ఇట్లా సూసైడ్ నోట్ సర్క్యులేట్ అవుతుందంటే ఏమో అయితే గుర్తులేదండి నాకు, ఏమైనా రాసి ఉండొచ్చేమో, రాసి ఉండకపోవచ్చు కూడా అంటా ఉన్నారు ఆయన. వచ్చినటువంటి రిపోర్ట్స్లో ఎక్కడా కూడా పాయిజన్కి సంబంధించినటువంటి సబ్స్టాన్సెస్ లేవు. అంతేకాకుండా అతను కొంత డిప్రెషన్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. దానికి సంబంధించి సైకాట్రిస్ట్ని కూడా పిలిచామని చెప్పేసి అంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ రోజు అంతా కూడా అబ్జర్వేషన్ ఉంచుతాము. ఒకవేళ ఇంకా రేపటికి క్యూర్ అయితే రేపు డిశ్చార్జ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది అంటూ కూడా డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.